సర్వశక్త దేవుని స్వరము సత్యవేదపు సారము. ఆదికాండము 8వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆదిమ మానవ కుటుంబం కొన్ని లక్షల మంది ఏక భాష, ఒకే పలుకు, ఒకే రకమైన ఉచ్చారణ కలిగి ఒకే కుటుంబముగా జీవించిన ఆదిమ మానవ కుటుంబం ప్రస్తుత ఇరాక్ అయినటువంటి ఆ షీనారు భూభాగం మీద కట్టబడిన బాబెలు గోపురం దగ్గర నుండి ఆనాడున్న ఏక భూఖండములో వేరువేరు మూలలకు చెల్లాచెదురుగా వారు చెదిరిపోయారు. దేవుడు వారిని అలాగూ చెదరగొట్టాడు. ఆ తరువాత వారు వెళ్ళినటువంటి భూభాగము ఈ ఆఫ్రికా ఖండము నుండి వేరు చేయబడి మధ్యలోనికి సముద్ర జలాలు వచ్చేసాయి. అక్కడ మనుషులు మాయన్ నాగరికత అనే నాగరికతను అభివృద్ధి చేశారు. ఇక్కడేమో మిగిలిపోయినటువంటి ఈ ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఈ 3 ఖండాల తునక ఇలాగే ఉండిపోయింది. ఇక్కడ ఆర్యులు, ద్రావిడులు, ఇతరత్ర జాతులు ఇక్కడ అభివృద్ధి చెందారు. జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ ఇత్యాది ప్రముఖ దేశాలన్నీ కూడా, అలాగే ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాలు ఇక్కడ ఈ యూరేషియా ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. ఆ క్రమంలో వేరువేరు దేశాల ప్రజలు వేరువేరు పురాణాలను, వేదాలను, వేరువేరు మత గ్రంథాలను రాసుకున్నారు. దేవుని చేరడం ఎలాగా, అసలు సృష్టికర్త ఎవరు, ఎక్కడున్నాడు, ఆయన్ని మనం ఎలా చేరుకోవాలి అని అన్ని జాతులలోని ప్రజలు యథార్థంగా అన్వేషణ చేశారు. మహర్షులు, మునులు, దైవారాధకులు, దైవాన్వేషకులు, సాధకులు అన్ని జాతుల్లో ఉన్నారు. వారు దేవుణ్ణి వెదికారు. ఒక్కో దేశంలో ఒక్కో మతం పుట్టింది. ఒక్కో దేశ పురాణాల్లో ఒక్కో రకమైనటువంటి కథలు వ్రాయబడ్డాయి. రకరకాలుగా ఆయా దేశాల మహర్షులు, ఋషులు, జ్ఞానులు తమకు తోచిన అభిప్రాయాలు రాశారు. కానీ ఎన్ని మతాలు ఏర్పడ్డా, ఎన్ని మత గ్రంథాలున్నా అన్ని మతాలలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది మానవ జాతులందరి ఏకాభిప్రాయం. అందరూ ఒకే మతాన్ని అవలంబించారు. ఒక రకంగా చూస్తే దేవతలకు వేరువేరే పేర్లు పెట్టుకున్నారు, సాధన కోసం వేరువేరు నియమాలు పెట్టుకున్నారు, వేరువేరు రూపములు ఊహించుకున్నారు, స్వర్గాన్ని గూర్చి వేరువేరు విధాలుగా ఊహించుకున్నారు, అభివర్ణించుకున్నారు. కానీ దేవుని చేరడానికి అసలు మార్గమేది అనే విషయంలో సకల జాతుల ప్రజలు ఏకీభవించారు. ఆర్యుల అభిప్రాయం, ద్రావిడుల అభిప్రాయం ఈ విషయంలో ఒకటే. ఆంగ్లో సాక్సన్ తెగల అభిప్రాయం, మాయన్ ప్రజల అభిప్రాయం, ఈజిప్ట్ నాగరికత అభిప్రాయం, సింధులోయ ప్రజల అభిప్రాయం, అందరి అభిప్రాయం ఒకటే. ఎందులోనైనా భేదం ఉండొచ్చు. భాషా భేదం ఉంది, జాతి భేదం ఉంది,
రకరకాల పురాణ గాథలు ఉన్నాయి, రకరకాల మతాలు కల్పించబడ్డాయి. ఎన్ని రకాల భేదాలు ఉన్నా ఒక విషయంలో మాత్రం భేదము లేదు. ద్రావిడుల దృష్టిలో భగవంతుడు స్త్రీ రూపి, దేవుడు కాదు. వాళ్ళు నమ్మింది ఏంటంటే ఈ సృష్టికి మూలమైనటువంటి శక్తి స్త్రీ స్వరూపం అని. అందుకే దక్షిణాది వారికి మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. స్వామ్యము అంటే పరిపాలన, స్వామిత్వము, ప్రభుత్వము అని. తల్లే ప్రభుత్వం చేస్తుంది. ఇంటికి కుటుంబానికి యజమాని తల్లి అన్నమాట. అందుకే గౌతమి పుత్ర శాతకర్ణి అన్నాడు. గౌతమి అనే స్త్రీ సంతానమైన శాతకర్ణి, శాలివాహన మహారాజు, శాతకర్ణి మహారాజు గౌతమి అనే స్త్రీ కొడుకని గర్వంగా చెప్పుకున్నారు. అలాగే నిన్న మనం చెప్పుకున్నటువంటి అశోక చక్రవర్తి వంశం, మౌర్య వంశం అంటే ముర అనే స్త్రీకి పుట్టిన వాళ్ళు అని అర్థం. ఆ రోజుల్లో తల్లి ప్రాముఖ్యం అన్నమాట. ద్రావిడుల దృష్టికి స్త్రీలో నుండి అందరూ వస్తున్నారు. జంతువులు కానీ మనుషులు కానీ ఆడ జంతువులో నుండి, ఆడ మనిషిలో నుండి ప్రాణులు పుడుతున్నాయి కనుక ఈ విశ్వమంతా పుట్టినటువంటి సమయంలో కూడా విశ్వం కూడా ఒక స్త్రీలో నుండే రావాలి గనక సృష్టికర్తను మనము స్త్రీగా ఊహించుకోవడమే సబబు అని ద్రావిడులు నమ్మారు. ఆర్యులు ఒక్కడుగు ముందుకెళ్ళి స్త్రీలో నుండి మనిషి వస్తున్నాడు అనేది నిజమే కానీ పురుషుని సంపర్కము లేకపోతే, పురుషుడు ఆ స్త్రీని తాకకపోతే ఆమె గర్భము దాల్చలేదు కదా. ఆడవాళ్లలో నుండి మనుషులు వస్తున్నారు కానీ పురుషుడు ముట్టని స్త్రీలో నుండి ఎవరు రావడం లేదు. పురుషుడు ముట్టుకున్న స్త్రీలో నుండి సంతానోత్పత్తి జరుగుతోంది గనక ఇక్కడ పురుషుడే కీలకం. పురుషుడు తన విత్తనాన్ని స్త్రీ అనే క్షేత్రములో విత్తుతున్నాడు. స్త్రీ అనేది భూమి లాంటిది, నేల లాంటిది. నేల మీద విత్తనం వేసినట్టు స్త్రీ లోపల పురుషుడు తన విత్తనాన్ని వేస్తున్నాడు. అప్పుడు నేలను పడ్డ విత్తనం మొలకెత్తినట్టు స్త్రీలో నుండి కొత్త ప్రాణం మొలకెత్తుతోంది గనక పురుషుడే సృష్టికి మూలం అన్నారు ఆర్యులు. కనుక ఆర్యులది పితృస్వామ్య వ్యవస్థ. ఆర్యుల జాతిలో మగవాడే కుటుంబానికి అధిపతి. వాళ్ళు ఏమనుకున్నారంటే విశ్వ కుటుంబానికి కూడా పురుషుడే అధిపతి. సృష్టికర్తను పురుషునిగా మనం ఊహించుకోవాలి తప్ప స్త్రీగా ఊహించకూడదు అన్నారు ఆర్యులు. సృష్టికి మూలమైన శక్తి పురుష రూపమా స్త్రీ రూపమా అనే విషయంలో ఆర్యులకు ద్రావిడులకు ఏకాభిప్రాయం లేదు. తలోదారి చెరొకదారి నడిచారు. అయినా ఒక విషయంలో మాత్రం ఏకీభవించారు. ఆ సృష్టికర్త అయినటువంటి మహాశక్తి పురుష రూపమైనా కావచ్చు, స్త్రీ రూపమైనా కావచ్చు, కానీ ఆ శక్తిని సమీపించాలంటే రక్తము చిందించకుండా మనం సమీపించలేం అని ఇరువురు అభిప్రాయపడ్డారు. అందుకే ద్రావిడులకు అమ్మ దేవతలు ఉన్నారు. ద్రావిడులు స్త్రీ దేవతలను కొలిచారు. ఆర్యులేమో ప్రధానంగా పురుష దేవతలని కొలిచారు. అయినా పురుష దేవుని దగ్గరికైనా స్త్రీ దేవత దగ్గరికైనా ఒక మేకనో ఒక ఎద్దునో వధించకుండా వారు వెళ్ళలేదు. ఓ దేవతా మా పాపాలు క్షమించమని ప్రార్థిస్తూ, ఓ దేవుడా మా పాపాలు క్షమించమని ప్రార్థిస్తూ ఆర్యులు ద్రావిడులు కూడా రక్తమును చిందించారు. రక్త ప్రోక్షణ మతము విశ్వవ్యాపిత మతము, లోకవ్యాపిత మతం. ఆర్యులు ద్రావిడులే కాదు, నైలు నదీ తీరాన వెలసిన ఈజిప్ట్ నాగరికత, ఈజిప్ట్ నాగరికతలో కూడా
బలికర్మకాండ ఉన్నది. గ్రీసు దేశపు గ్రీకు నాగరికతలో కూడా వాళ్ళకు వేరే దేవుళ్ళు ఉన్నారు. మన భారతదేశం లాగానే వాళ్లకు రోమియోలకు కూడా ఉరుముకో దేవుడు, పిడుక్కో దేవుడు, వర్షానికో దేవుడు, చావుకో దేవుడు, పుట్టుక్కో దేవుడు, ప్రేమకి ప్రణయానికి ఓ దేవత, మరణానికి యుద్ధానికో దేవత, ఇలాగా బహుదేవతారాధకులు రోమియులు కానీ గ్రీసు దేశస్థులు కానీ రకరకాల దేవతల్ని పెట్టుకున్నారు. కానీ ఎవరు ఏ దేవుని దగ్గరికైనా రక్తము చిందించకుండా వెళ్ళలేదు. ప్రిలారా, ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జాతికంతటికి మూల పురుషుడు నోవహు అనే పురుషుడు. ఆదాములో నుండి వచ్చిన మానవ జాతి జలప్రళయ సమయములో నశించింది. ఒక్క నోవహు కుటుంబము మినహాయించి ఆదాము సంబంధిత మానవ జాతి పూర్తిగా నశించలేదు సుమా. ఒకే ఒక కుటుంబము రక్షింపబడింది ఆ జలప్రళయంలో. అన్నట్టు గతకాలంలో, ప్రాచీన కాలంలో లోకవ్యాప్తంగా ఒక భయంకరమైన జలప్రళయం వచ్చింది అనే కథ హిందూ పురాణాల్లో కూడా ఉంది, మెసొపొటేమియన్ పురాణాల్లో కూడా ఉంది. అందుచేత ఇది నమ్మదగిన, నమ్మవలసిన వాస్తవ కథే కానీ కల్పిత కథ కాదు. జలప్రళయం నిజంగా వచ్చింది. ఆ జలప్రళయ సమయంలో ఒక వ్యక్తిని దేవుడు కాపాడాడు, ఒక ఓడలో సంరక్షించాడు అని మెసొపొటేమియన్ కాదు, గిల్గమేష్ పురాణం అనే ఒక పురాణం ఉంది. ఆ పురాణంలో కూడా ఇదే కథ రాయబడింది. కొన్ని పేర్లు మాత్రం వేరు. నోవహు అనే వాని బదులు ఇంకొక పేరు, కానీ హనోక్ అనే పేరుంది. ఈ నోవహు అనే వాని తల్లి పేరు బాత్ ఎనోష్ అనే పేరు. ఇలాగా రకరకాల పేర్లు కొంచెం మార్పుగా ఉన్నాయి తప్ప కథ అంతా అదే కథ. ప్రియులారా, ఈ జలప్రళయం జరిగి ఆదాము సంబంధిత మనుష్య జాతి అప్పటికి సంకరమైపోయింది కనుక ఆ నెఫీలులు, వాళ్లతో సంపర్కం పెట్టుకున్న స్త్రీలు, వాళ్లకు పుట్టినటువంటి ఈ సంకర జాతి అందరూ కూడా జలప్రళయంలో మునిగి నశించిన తర్వాత నోవహు అతని కుటుంబం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి భూమి మీద వీరు మళ్ళీ సంతానోత్పత్తి చేశారు. జనములు వీళ్ళలో నుండి విస్తరించినవి. వీళ్ళలో నుండి వచ్చిన జాతిలో నుండే నిమ్రోదు పుట్టాడు. మళ్ళీ రెండవసారి నెఫీలులు పుట్టారు. అదంతా లోగడ చెప్పాను. నోవహు ఓడలో నుండి బయటికి రాగానే ఏం చేస్తున్నాడో చూడండి. మన ప్రస్తుత మూలవాక్యంలో నోవహు ఒక బలిపీఠమును కట్టి యెహోవాకు బలి అర్పించెను. ప్రస్తుతం ఉన్నటువంటి జలప్రళయ అనంతర మానవ జాతికి మూల పురుషుడైన నోవహు బలిపీఠము కట్టినవాడుగా కనబడుతున్నాడు. ఈ కారణాన్ని బట్టి నోవహు యొక్క ముగ్గురు కొడుకులు కూడా బలిపీఠాలు కట్టేవాళ్లే. ఆ ముగ్గురు జాతులలో నుండి, ముగ్గురు కొడుకులలో నుండి పుట్టినటువంటి 3 విధాల మానవ కుటుంబ శాఖలు కూడా బలిపీఠాలు కట్టడం నేర్చుకున్నారు. అందుచేతనే చైనీయులు బలిపీఠం కట్టారు, ఈజిప్ట్ వారు బలిపీఠం కట్టారు, గ్రీసు వారు బలిపీఠం కట్టారు, ఆర్యులు బలిపీఠం కట్టారు, ద్రావిడులు బలిపీఠం కట్టారు, మాయన్ నాగరికత వారు బలిపీఠం కట్టారు, సింధులోయ ప్రజలు కూడా బలిపీఠం కట్టారు. ఎందుకు ఇన్ని జాతులు కలిసి ఎన్నో విషయాల్లో విభేదిస్తూ రక్త ప్రోక్షణం అవసరము అనే ఒక్క విషయంలోనే ఎందుకు అన్ని జాతులు ఏకీభవిస్తున్నాయి ప్రియులారా? కారణం ఏంటంటే ఇది దేవుని శాసనం, దేవుని చిత్తం. ఈ రోజుల్లో చాలామంది వేదకాలంలో ఆర్యులు రక్త ప్రోక్షణము నమ్మలేదు, అసలు గోవు అనేది మహాపవిత్రము, గోవును హింసించకూడదు, గోవును చంపకూడదు
అని ఈనాడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వేదాల్లో జంతు హింస లేదు అని ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలము అవాస్తవము, సత్యదూరము, అబద్ధము తప్ప ఇంకేమీ కాదు. ఆర్యులు వేదకాలములో జంతు హింసతో కూడుకున్నటువంటి బలులు చేశారు, జంతువధ చేశారు. ఇది తిరుగులేని సత్యం. భక్త ప్రహ్లాదుని కథలో హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చెబుతాడు. ఓ సినీ కవి కూడా ఆ ప్రహ్లాదుని మాటలను ఇలాగూ గీతబద్ధం చేశాడు. దేవుని నామము జపిస్తే చాలు, నారాయణ మంత్రం అంటాడు. దేవుని నామము జపిస్తే చాలు, జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు. జీవులను హింసించే క్రతువులను చెయ్య పని లేదు నాన్న, ఆ దేవుని నామం పలికితే చాలు, ధ్యానిస్తే చాలు అంటాడు ప్రహ్లాదుడు. అంటే అర్థం ఏంటి? అప్పట్లో జీవులను వధించే బలి కర్మకాండ చేస్తున్నారు అని అర్థం కదా. లేకపోతే ప్రహ్లాదుడు ఆ మాట ఎందుకంటాడు? తిలారా, ప్రహ్లాదుని కథే కాదు. దయచేసి ఈ సంగతి మీకు నిరూపించడానికి నేను డాక్టర్ దాశరథి రంగాచార్య గారు ఆంధ్రానువాదం చేసిన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత గ్రంథాన్ని తీసుకొచ్చాను. చూడండి, ఈ యజుర్వేద సంహితలో ఉపోద్ఘాతం రాస్తూ డాక్టర్ రంగాచార్య గారు ఇలాగంటున్నారు. గోవునకు వేదం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది, గోవును పవిత్రంగా భావించింది, గోవును దేవత అన్నది, అంతేగాని గోవధ నిషేధించలేదు అంటున్నారు రంగాచార్య గారు. యజ్ఞయాగాదుల్లో గోవును బలి ఇచ్చిన నిదర్శనాలున్నాయి. నాడు మాంసమే ఆహారం, నిషేధమేలా అంటున్నారు డాక్టర్ గారు. నేటి గోవధ నిషేధం కేవలం రాజకీయ నినాదమే అన్నారు గురువుగారు. గోవు, అశ్వం కూడా, గుర్రం కూడా ఆనాటి ఆహారం అయినాయి. ఆకలికి తాళలేక విశ్వామిత్ర మహర్షి కుక్క మాంసం తిన్నాడు. ఇవాల్టికి మాంసాహారం తప్పేమీ కాదు అంటున్నారు గురుపాదులు డాక్టర్ దాశరథి రంగాచార్య గారు. ప్రియులారా, మనకు సత్యం కావాలా, లేకపోతే మనుషులు మెచ్చుకునే మెప్పు మాటలు కావాలా, మెచ్చుకోలు మాటలు కావాలా, ముఖస్థుతి మాటలు కావాలా? దేవుడుండే లోకం, బ్రహ్మలోకం, సత్యలోకం అని చెప్పారు మన మహర్షులు. అంటే సత్యము నమ్మేవాడు, సత్యాన్ని ప్రకటించేవాడు, సత్యాన్ని ఆచరించేవాడు మాత్రమే సృష్టికర్త దగ్గరికి చేరుతాడు అని చెప్పడానికి మహర్షులు చెప్పారు. అది సత్యలోకం నాయన అని. ఈ భూమి మీద మనకు సత్యం కావాలా, లేకపోతే అందరూ మెచ్చుకోవడానికి అబద్ధాలు చెబుదామా? డాక్టర్ రంగాచార్య గారు విప్లవాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టికి మాంసాహారం తప్పేమీ కాదన్నారు ఆయన. ప్రియులారా, మన జీర్ణకోశానికి శాకాహారమే మంచిది, ఆరోగ్యానికి మంచిదని పాశ్చాత్యులు, వెస్టర్నర్స్ కూడా ఈనాడు గ్రహిస్తున్నారు. వాళ్ళు కూడా వెజిటేరియన్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మనమందరము మాంసాహారం త్యజిస్తే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. నాకు కూడా మాంసాహారం ఇష్టం లేదు, నాకు కూడా శాకాహారమే ఇష్టం, శాకాహారమే కావాలి. అయితే మన ఇష్టాయిష్టాల ప్రసక్తి కాదు ఇక్కడ. ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, వేదకాలములో మహర్షులు, వేదకాలంలో భారతీయులు మాంసాహారుల, శాకాహారుల? మాంసాహారం తప్పు అని ఆనాడు మహర్షులు చెప్పారా, చెప్పలేదా? ఆనాడు పూజా కర్మకాండలో, దైవారాధనలో జంతువధ జరిగిందా, జరగలేదా అనేది ఇప్పుడు అంశం. ఆర్య ఋషులు తప్పు చేయరు కదా. వశిష్ఠుడు, వాల్మీకి, అగస్త్య మహర్షి, యాజ్ఞవల్క్యుడు
ఇత్యాది మహానుభావులు తప్పు చేయరు కదా. ఆనాడు భారతదేశంలో మహానుభావులు దేవుని చేరడానికి రక్త ప్రోక్షణం ఒక్కటే మార్గమని నమ్మారు. అయితే క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ల నాడు అశోక